కొత్త ఆఫీస్ బేరర్స్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ అధ్యక్షులు ఐలేని సాగర్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. అందులో భాగంగానే ఈరోజు ఈ నోటిఫికేషన్ వచ్చిన 2024-26 సందర్భంగా చాలామంది మిత్రులు కుల బాంధవులు ఈ యొక్క ఎన్నికల్లో వేరువేరుగా ఎన్నికల అధికారి అయినటువంటి ఎవరైతే ఈ యొక్క సంఘానికి సేవ చేసే అవకాశం వచ్చిందో వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే విత్డ్రాల్స్ ఇచ్చి కూడా వారి ఇందులో పార్టిసిపేషన్ అంటే ఇది సేవ చేసే అవకాశం కోల్పోయిన వారికి అందరికీ కూడా మునుముందు అవకాశం లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు అన్యదా మమ్మల్ని ఎవరిని కూడా భావించవద్దని ఇది జరుగుతున్న ప్రక్రియ లోపల భాగమే తప్ప ఇలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఉన్నంతలో మేలైనటువంటి అవకాశాన్ని అందరి పెద్దల సమక్షంలో చేయడం జరిగింది కాబట్టి దాన్ని మీరందరూ కూడా స్వీకరిస్తారని మీరందరూ కూడా సహకారం వల్లనే ఈ ఎన్నిక ఈ ఏకగ్రీవం జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వారి పైన ఎవరైతే దాడి చేస్తుందో దాడిని ఎదుర్కొనే అవసరం కూడా ఉంది. జాతి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా కార్యకర్త స్థాయి వ్యక్తి అయినా మనం తప్పకుండా వ్యతిరేకించాలి. తప్పకుండా దాని లోపల మనం మన యొక్క భావజాలాన్ని ప్రస్ఫుటంగా మనం అభిపరచాలి. నేను వేదికపై కింద ఎమ్మెల్సీ గారు శాసనసభ్యులు వస్తే వారిని కూడా తప్పకుండా ఈ విషయంపై నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జాతి గురించి మాట్లాడద్దు. జాతిలో మేము ఒక భాగమే. వెల్మ కులస్తులు కూడా ఈ భారతదేశంలో ఈ దేశంలో మన భాగమే. మేము కూడా ఈ యొక్క మా భాగాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. కాబట్టి మా జాతి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నటువంటి వ్యక్తులారా మీ అందరికీ నా మనవి, మేము చేసిన తప్పును వ్యతిరేకించండి. మేము చేసిన ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి తప్ప మా జాతి మొత్తాన్ని మాత్రం ప్రశ్నిస్తే మాత్రం కూరుకునేది లేదని ఈ సభాముఖంగా మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశ్నించండి. మేము తప్పు చేస్తే మా ఎమ్మెల్యేలు మా కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రశ్నించండి, వారిని ప్రశ్నించండి తప్ప ఇతరులను ఎవరిని ప్రశ్నించిన జాతి ప్రశ్నిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ దానికి అవసరమైతే న్యాయ పోరాటం మనం ఇంతకుముందే న్యాయ పోరాటం వేరే వాళ్ళు చేసారు. గుజరాత్లో మోడీ మీద ఈ విధమైనటువంటి చేస్తూ కూడా ఈ విషయంలో నేను తప్పకుండా విజ్ఞప్తి చేస్తాననే మాట మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా మన సంస్థ అభివృద్ధి విషయంలో మాట్లాడితే మీ అందరికీ అంతా అవగాహన ఉంది. మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అయినప్పటికీ ఎన్నో లోపాలు ఉంటాయి. లోపాలు మేము కూడా తప్పు చేసినాం. ఈ అన్ని తప్పులు కూడా మీరందరూ కూడా తగ్గించండి. మీ వచ్చే కార్యక్రమాన్ని తగ్గించండి. మేము చేసిన తప్పులు ఏదైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. మా అవసరం ఏదైనా ఉంటే మా సలహాలు ఏమైనా ఉంటే మా వల్ల ఏమైనా పర్యాలు ఉంటే తప్పకుండా నన్ను 2 ఎన్నికల్లో చాలా ప్రాణించడానికి వేయించాను. నా మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆ నమ్మకాన్ని తప్పకుండా నమ్ము చేయకుండా మీ అందరికీ మీరు ఎప్పటికీ కూడా నేను కలుసుకున్న ఈ సంఘానికి సేవ చేసుకోవడానికి నేను తప్పకుండా పొందుతానని మాట చేస్తున్నాను. అది కానీ ఉన్నంత చేయడం సంవత్సరాలు ఈరోజు కొన్ని ఉల్లాసాలు కానీ మనం ఈ సంఘానికి ఏం చేస్తాం సరే నాటకాన్ని వాడు పెద్ద పెద్ద సహాయకాలు చేసిన ఒకసారి జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఇప్పుడు 2 మార్లు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఈ అన్నిటికీ కూడా మీ అందరి సహకారం ఇచ్చారు. మీ అందరి సహకారాన్ని నా జీవితంలో మర్చిపోను. కాబట్టి మీ అందరికీ నేను ఎప్పుడు కూడా వెన్నెత్తి ఉంటానని మీలో ఒకటిగా ఉంటానని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు దామోదరరావు గారికి, ఎన్నికల అధికారి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికలు సహకరించిన ప్రతి వ్యక్తికి, ప్రతి వారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి సాగరరావు గారి వారి టీంకి అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ అధికారి మరియు వారి సహకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి తిట్టేటి సాగరరావు గారిని కాంగ్రెస్ అనిల్ రావు, యాచమనేని అజయ్ రావు, మేనేని ప్రవీణ్ రావు, కలపుట్ట శ్యామసుందరరావు, మునుగోడు సురేంద్రరావు గారు సన్మానం అందుకుంటారు. బండారు వేణుగోపాల్ ఐలేని సీతక్క గారు సన్మానించారు.
సన్మాన కార్యక్రమం ముగిసింది. ముఖ్య అతిథులకు అతిథులు తీసుకురావాల్సిందిగా మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు మరియు నూతన అధ్యక్షులు ఐలేని సాధనరావు గారిని కోరుతున్నాం. ఎన్నిక కాబడినటువంటి బల్మూరు వెంకట గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జగిత్యాల సంస్థ సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఎన్నిక కాబట్టి మన ప్రమాణ స్వీకార కార్యక్రమం వచ్చినందుకు వారికి స్వాగతం వెల్మ సామాజిక వర్గ పెద్దలు తెలియజేస్తూ వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలక వర్గంకు నవంబర్ 2022 24లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా ఎన్నికైన ఐలేని సాగర్రావు అను నేను వెలమ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యమును నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బండారు దివాకర్ రావు సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలక వర్గంకు నవంబర్ 2024లో జరిగిన ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సురిగినేని కమలాకర్ రావు అని నేను వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనకు అనుగుణంగా నా కర్తవ్యంను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధికు మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవసాక్ష్య ప్రమాణం. వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గంకు నవంబర్ 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి ఎన్నికైన దన్నపనేని వేణుగోపాలరావు అని నేను వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యంను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గంలో నవంబర్ 2024 జరిగిన ఎన్నికలలో కోశాధికారిగా ఎన్నికైన వెన్నమనేని కృష్ణారావు అని నేను వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యంను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాలక వర్గంకు నవంబర్ 2024 రోజున ఎన్నికలలో సంఘటి కార్యదర్శిగా ఎన్నికైన ఐలేని రవీందర్రావు అను నేను వెల్మ సమీక్ష మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనకు అనుగుణంగా నా కర్తవ్యంను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సమీక్ష కొరకు పాటుపడతానని దైవసాక్షిగా ప్రమాణం. నాలుగు 2024 జరిగిన ఎన్నికల్లో సంఘటిత కార్యదర్శిగా ఎన్నికైన ఇమ్మనేని ప్రశాంతరావు అనే నేను వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యంను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని దైవ సాక్ష్య ప్రమాణం చేయించున్నాను. వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గంలో జగిత్యాల నవంబర్ 2024లో
జరిగిన ఎన్నికలలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కలకుంట్ల రామకృష్ణారావు నేను వెలుమ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలను నిర్వహిస్తానని మరియు అభివృద్ధి మరియు సంక్షేమ కొరకు పాటుపడతానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యురాలుగా ఎన్నికైన ఐలేని శ్రీలత అను నేను నృత్యాల యొక్క నియమ నిబంధనల అనుగుణంగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు క్షేమ సాక్షిగా ప్రమాణం. ఎక్కడ చూసినా వెలుమ సామాజిక వర్గంపై వేలెత్తి చూపడం చేయడం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వెలుమ సామాజిక వర్గం గ్రామంలో ఒక కుటుంబం ఉన్నా కానీ ఆ గ్రామంలో ప్రజలను సేవ చేసి ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా ఒక సమాజ సేవ చేసే వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ మెప్పించి ఒప్పించి ఓట్లను తీసుకురాగలిగిన శక్తి వెలుమ సామాజిక వర్గం ఉన్న సంగతి మన మరి వెలుమ సామాజిక వర్గం సర్పంచ్ల నుంచి మంత్రుల వరకు ముఖ్యమంత్రి వరకు ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవిలో రాణించి ప్రజలకు న్యాయం చేస్తున్న సంగతి మనకు తెలుసు. మనం జగిత్యాల ఆనాడు 83 నుంచి 2018 వరకు 30 సంవత్సరాల గ్యాప్ తర్వాత మన వెలుమ సామాజిక వర్గం తెలుగు డాక్టర్ సంజయ్ కుమార్ని ఏ విధంగా ఎన్నుకున్నామో మనకు తెలుసు. ఈ ఎన్నిక కేవలం వెలుమనే ఓట్లేసినని కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మెప్పించి వాళ్ళకు సేవ చేసి మరి 2023 సంవత్సరం ఎన్నిక మీకు అందరికీ తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవనాలు వీసిన పరిస్థితిలో కూడా మన సంజయ్ కుమార్ గారు వారు 2018 నుంచి 2023 వరకు చేసిన సామాజిక సేవ మనలో ఒకటిగా ఈ ప్రజలకు ఒక సేవకునిగా ఉండి అన్ని వర్గాలను అన్ని కులాలను మెప్పించి వారు మరి ఒక్కసారి ఎన్నిక కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఆషామాష ఎన్నిక కాదు 2023 ఎన్నిక. ఒకవైపు కాంగ్రెస్ భవనాలు, ఒకవైపు తెలంగాణలో ఒక బలమైన నాయకులు ప్రత్యర్థిగా ఉన్న పరిస్థితుల్లో కూడా వారు గెలిచారంటే మరి వారు చేసినటువంటి సేవ మనందరి యొక్క మరి మద్దతు ఉందని. బల్మూరి వెంకట గారు వట్టిగా ఎమ్మెల్సీ కానీ మన ప్రాంతంలో మానవుల గ్రామానికి చెందిన వ్యక్తి అనేక ఉద్యమాలు చేసి నిరుద్యోగ తరఫున పట్టభద్రుల తరఫున అనేక ఉద్యమాలు చేసి నరసింహరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి పునుగోటిరావు గారు మరియు నరసింహరావు గారి అన్నగారు పునుగోటి కిషన్ రావు గారి తనయుడు పునుగోటి రాజశ్రీపతిరావు గారు, అదేవిధంగా నరసింహరావు గారి తమ్ముడు గోపాలరావు గారి తనయుడు రఘువీరరావు గారు, వీరి నేతృత్వంలో మన వృద్ధాశ్రమానికి 5 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు. ఆనందరావు గారికి, అదేవిధంగా బోయినపల్లి శరస్వామి గారికి, ఆనందరావు గారు శరస్వామి శరస్వామి సంక్షేమ మండలి 2024 సమాజ స్వీకారం శాసనసభ్యులు. ఎందుకంటే ఈ ఎన్నిక చాలా సంవత్సరాల తర్వాత యునానిమస్గా కావడం జరిగింది. మీ అందరూ ఎన్నిక కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఒక పోటీ కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఈ ఎన్నిక రాష్ట్ర స్థాయిలో ఒక మెసేజ్ ఇచ్చినందుకు జగిత్యాల వెలుమ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పైన గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో ఈ సంస్థను స్థాపించినప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ప్రస్తుతం ఏ స్టేజ్ ఉంది, దానికి అనేక మంది అనేక రకాలుగా శ్రమ చేసేందుకు వారి ఆలోచన విధానం కావచ్చు పెట్టి ఈ స్థాయికి తీసుకురాగలేదు. ఆ స్థాయిలో నిలబెట్టిన మాజీ అధ్యక్షులందరికీ
నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వంతుగా ఈ సంస్థకు ఏ విధమైన నష్టం జరగకుండా నా బాధ్యతతో మరియు నేను చేసే ప్రతి పని ఈ సంస్థ అభివృద్ధి మరియు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని మరియు నా వంతుగా ఎప్పుడు కూడా నా కార్యవర్గంలో కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు వెంటనే చేస్తే నేను సరి చేసుకుంటా. మరి ఎందుకంటే నా మీద అనేకమైన పెద్ద బాధ్యత ఉంది. 3 రకాలుగా ఇప్పుడు వెంకటేశ్వర గారు చాలా కష్టపడి ఓల్డేజ్ ఒక స్టేజ్ తీసుకొచ్చారు. మరి ఇది ఇంత పెద్ద హాల్ మెయింటెనెన్స్ ఉంది. మరి ఇంత పెద్ద సమాజానికి వెల్మ జాతికి గౌరవం పెంపొందించే విధంగా నా పని విధానం ఉండాలి. కాబట్టి మీ నడవడిగా మీరు చెప్పింది నేను తప్పనిసరిగా ఫాలో అవుతాను. గౌరవ సంజయన గారి సూచనతో మరియు వెంకట్ గారి ఆలోచన విధానంతో పాల్పంచుకుంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సామరస్యపూర్వకంగా జగిత్యాల వెల్మ సంక్షేమ సంఘ ఎన్నికలు ఎమ్మెల్సీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు సాగర్ రావు గారికి, బండారు దివాకర్ రావు గారికి, ఉపాధ్యక్షులు కమలాకర్ రావు గారికి, గోపాలరావు గారికి, కృష్ణారావు గారికి, రవీందర్ రావు గారికి, ప్రశాంత్, అదేవిధంగా మహిళా కార్యవర్గ సభ్యులు సర్లక్క గారికి, ప్రియా గారికి, శ్రీలంక గారికి, అదేవిధంగా ఏదైతే గతంలో వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి జగిత్యాల వెల్మ సంఘం కోసం కృషి చేసిన మాజీ రావు గారికి, వారి కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న జగిత్యాల, ముఖ్యంగా ఏదైతే ప్రతి వ్యక్తి కూడా పుట్టే ముందు మనం ఏ కులంలో పుట్టమో ఏ కులంలో పుట్టాలనే నిర్ణయం మన చేతిలో ఉండదు. దాని తర్వాత పుట్టిన కులానికి, ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకు కానీ ఆ కులంలో ఉన్న సభ్యులందరినీ కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఎందుకంటే ప్రతి కులంలో కూడా కొంతమంది సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు, కొంతమంది బీద కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు. కానీ ఈరోజు కులం అంటే కేవలం ఇంటి పేరుతో విభజించిన ఇంటి పేరు మటుకే ఇది అని చెప్పి సంతృప్తిగా, అంటే చాలా దగ్గరగా కేవలం నా ఇంటి పేరు ఉన్న వాళ్ళ మటుకే నా కుటుంబ సభ్యులను అనుకోవడం వలన ఆ కంప్లీట్గా సామాజిక వర్గం కానీ ఆ కులం కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ బయట చూసినా చిన్నతనంకి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరిలో వయసులో చిన్నవాడిని, అందరూ కూడా ఎక్కడ పోయినా చిన్నతనంకి వెళ్ళి వెల్మ కులం అనగానే చాలా డబ్బులు ఉంటాయి, చాలా ఆస్తుపరులు, చాలా భూస్వాములు అని చెప్పి మాట్లాడతారు. కానీ వెల్మ కులంలో కూడా ఏదైతే 100%లో 10% మటుకే ఆస్తిపరులు ఉన్నారు. 90% మంది పాపము తినని కూడా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారు. కానీ ఏంటంటే గౌరవంతో బతికి ఎక్కడ కూడా చేయి చాచే గుణం ఆ కులంలో లేదు. కాబట్టి ఎక్కడ అడగలేని పరిస్థితిలో మనం బతుకుతున్నాం. సో అటువంటి మన కుటుంబ సభ్యులు వాళ్ళు అడగకపోయినా ఏదైతే మనము బలంగా గట్టిగా ఎవరైతే సంబంధించి మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా రాజకీయ పరంగా బలంగా ఉన్న వ్యక్తులు, అసలు వెనుకబడిన వాళ్ళని వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి కావాల్సింది మనం తెలుసుకొని ఇచ్చి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఆ బాధ్యతని తప్పనిసరిగా మనం నిర్వర్తిస్తామో 100% అవతల వ్యక్తులు కూడా మన పైన ఏ వ్యక్తి చూపించాలంటే భయపడతారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా, అది ఏ పార్టీ అన్నా, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సుదీర్ఘంగా ఎవరైతే ఏ చిన్న తప్పు చేయకుండా వారి యొక్క వృత్తి ధర్మం మేరకు ప్రజలకి సేవ అందించి కులం అని కాకుండా ఏదైతే మానవత్వంతో పనిచేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. గతంలో జగన్మోహన్ గారు ఉండే, పిసిసి అధ్యక్షులుగా సత్యనారాయణ గారు ఉండే, ఇదే జిల్లాకి సంబంధించి జోడి చుక్కరావు గారు ఉండే, రత్నాకర్రావు గారు ఉండే, సుదీర్ఘ అనుభవం ఉండి ఏదైతే కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా సుదీర్ఘ రాజకీయం చేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది కూడా డాక్టర్ టి పురుషోత్తమరావు గారు 1960 అజిటేషన్ లో 2 సార్లు తెలంగాణ ప్రజా సమితికి వెళ్ళి వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అసలు పరిస్థితి మనం కూడా వాస్తవాలు మనం ఈరోజు చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే నా 10 ఏళ్ల జీవితంలో ప్రతి క్షణం కూడా ఏదైతే సంబంధించి నేను వెల్మ కులం ఉన్నా కూడా ముందుగా నేను నమ్మేది ఏంటంటే, నేను అంటే నా నినాదం నేను ఎత్తుకుంది
నాది నిరుద్యోగుల కులము, విద్యార్థుల మతం అనే ఒక నినాదంతో నేను బయటకు వచ్చిన. కానీ వచ్చి ఏదైతే సంబంధించి హుజరాబాద్ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, ఏదైతే సంబంధించి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉంటుండే. హైదరాబాద్లో ఎప్పుడైతే నేను ఎలక్షన్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకొచ్చి బల్మూరి వెంకటరెడ్డి వెల్మా 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 అని చెప్పని క్యాస్ట్ వేరియేషన్ చూపిస్తే ఆ రోజు నాకు అర్థమైంది. ఏదైతే సంబంధించి మనము పుట్టే ముందు ఏ కులమో మనం అనుకొని పుట్టాము, కానీ పుట్టిన తర్వాత మనకి నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరిగా మనం చచ్చే వారికి మనతో ఆ ముద్ర ఉంటుంది. ఆ ముద్రని గర్వంగా గౌరవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఏదైతే సంబంధించి కదా సంఘ పెద్దలు కూడా ఉన్నారు, ఏదైతే సంబంధించిన సభ్యులుగా కేవలం మహిళల్ని మట్టికి ఈరోజు 50% మహిళలకి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కానీ ఈరోజు మహిళలకి కేవలం మనం సభ్యులుగా మట్టికే చోటు ఇచ్చినాం. కార్యవర్గంలో కూడా ఒక మహిళలకి అదేవిధంగా యువకులకి మనం ప్రాధాన్యత కల్పిస్తే రేపు పొద్దున మన దాంట్లో కూడా అందరం కూడా ముందుకు వెళ్ళి ఏదైతే సంబంధించి ఒక ప్రాపర్ మెసేజ్ సమాజానికి ఇవ్వగలుగుతాం. లేకపోతే రేపు పొద్దున మనల్ని కూడా ఎత్తి చూపిస్తారు. చూసిన వాళ్ళు రాళ్ళకెళ్ళి వారు మహిళల్ని ప్రోత్సహిస్తలేరు, కేవలం సభ్యులుగా పెట్టుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తలేరని చెప్పి అవతలలో మనం ఏదైతే చూపించక ముందే మనం అసలు ఒక మార్పులు, ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యక్షులు ఉంటున్నారు రాజకీయ వెల్ఫేర్ అసోసియేషన్ దివాకర్ రావు గారు, అసలు ఒక చర్యలు అదేవిధంగా యువకులకి అదేవిధంగా జగిత్యాల సభ్యులు పెద్దలు అసలు ఎందుకంటే నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కాకపోతే ఏదైతే సంబంధించి మా ఏజ్ గ్రూప్ లో యువకులు ఏదైతే సంబంధించి భావిస్తారో అందరూ మాట్లాడుకుంటారో వాళ్ళకున్న బాధ ఆవేదన మీతో చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు నాపై ఉంది. కాబట్టి ఇంత పెద్ద గౌరవాన్ని నాకు ఇక్కడ వచ్చి నన్ను ఇక్కడ పిలిచినప్పుడు వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ మీకు నేను ఏదైతే సంబంధించి ఒక 2-3 రిక్వెస్ట్ అనేది ఆ రకంగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. దాని వర్గానికి సంబంధించి ఏది ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఈరోజు కొంతమంది సరే అది పార్టీలు ఏదున్నా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఉద్దేశపూర్వకంగా కులాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. నాకు నిన్నటికెళ్ళి కూడా ఒక సంఘటన పైన పదే నాకు కాల్స్ వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు కూడా నన్ను అడగడం జరిగింది. నేను చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి కులం పైన స్పందించిన వ్యక్తులు ఎవరున్నా కూడా వారిపైన ఇమీడియట్ గా పార్టీ సంబంధించిన మా అధ్యక్షులకి నిన్ననే కంప్లైంట్ చేయడం జరిగింది. సంబంధించిన మా పిసిసి అధ్యక్షులు ఆ వ్యక్తికి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది నిన్న రాత్రి. ఆ వ్యక్తి కూడా నేను మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోకుండా అని చెప్పి ఈ రోజు ఉదయం ఆ మాటల్ని కూడా వెనుకకి తీసుకోవడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా, ఎందుకంటే నేను అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భావాలతోటి ఐడియాలజీతో వచ్చిన వ్యక్తిని కాబట్టి ఇది వేదిక కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా. 100% కాంగ్రెస్ పార్టీ సిస్టమ్, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులర్ ఐడియాలజీ. కులాలకు సంబంధించి ఏ కులాన్ని కూడా విమర్శించాలని మా పార్టీ సిస్టమ్ కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మా ఖర్గే గారు మాకు చెప్పారు. కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు ఏదైతే సంబంధించి వారు వేరే దగ్గరికి వెళ్ళి వచ్చి వేరే ఇతర చోటుకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ తెలియక ఉద్దేశపూర్వకంగా వారి వ్యక్తిగత స్వార్థం కోసం ఒక కులాన్ని విమర్శిస్తారు. 100% అసలు ఒక చర్యల నుంచి తీవ్రంగా ఖండిస్తాము. 100% పార్టీ పరంగా ఏదైతే వాళ్ళందరినీ కూడా పార్టీ ఇంటర్నల్ గా వాళ్ళని ప్రశ్నిస్తామో వారిని అడుగుతాము. ఏ కులాన్ని కూడా విమర్శించే హక్కు మీ ఎవరికి లేదు. వ్యక్తిగతంగా మీరు ఎవరైనా విమర్శించాలనుకుంటే వారి పేర్లతోటి దూషించుకోండి తప్ప కులం పేరుతోటి దూషిస్తే ఊరుకునేది ఉండదు, సహించేది ఉండదని చెప్పి చాలా స్పష్టంగా పార్టీలో చెప్పడం జరిగింది. అండ్ మీకు కూడా ఏదైతే సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా చెప్తున్నారు 100% కులం పేరుతో ఎవరు దూషించినా తప్పనిసరిగా దానిపైన నిలబడంలో దానిపైన కొట్లాడడంలో అది ఎవరు మాట్లాడినా కూడా ఒక ఎమ్మెల్సీగా 100% ఒక యువకునిగా వెల్మ కులంలో పుట్టిన ఒక యువకునిగా 100% నేను నిలుచుంటానని చెప్పి మాటిస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమానికి అదేవిధంగా మీ యొక్క స్వేరింగ్ కి ఇన్వైట్ చేసి అదేవిధంగా మీ ఏదైతే స్వేరింగ్ కి ఇన్వైట్ చేసినా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క వ్యాఖ్యల పైన ఖండించడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వెల్మ సామాజిక వర్గానికి వెళ్ళి మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీల శాసనసభ్యులు అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి నాతో మాట్లాడడం జరిగింది. అండ్ కృష్ణారావు గారు ఇనిషియేటివ్ తీసుకొని 100% దీన్ని వెంటనే తీసుకోవాలని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మా శాసనసభ్యుడు కూడా ఉద్దేశించి ఒకరిని ఇద్దరు వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నాడు. కానీ దానికి సంబంధించిన దాన్ని వక్రీకరించి కేవలం ఆ వ్యక్తుల పేర్లు కట్ చేసి కేవలం ఒక కులాన్ని దూషించిన విధంగా వీడియో కూడా వైరల్ అయింది. నేను ఆ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడగానే ఇమీడియట్గా ఆయన కూడా
పెట్టి దాన్ని వెనుకకు తీసుకుంటున్నా, మీరు అట్లా భావిస్తే ఆ వర్డ్స్ని కూడా విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పారు. అయినా కూడా ఏదైతే మా వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ సభ్యుల తరఫు కింద తప్పు జరిగింది కాబట్టి పార్టీ తరఫున ఏదైతే ఆ వ్యక్తి తరఫున కూడా యావత్ వెల్మ సామాజిక వర్గానికి అందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్తూ ఇంకొకసారి జరగదని చెప్పి మాట కూడా ఇస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్న సలహా తప్పనిసరిగా వచ్చే జనరల్ బాడీలో పెట్టి నెక్స్ట్ బైలాలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే మహిళల ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉంది. చూపించుకోగలిగితేనే రాజకీయాలలో కానీ ఇతర ప్రజాప్రతినిధులుగా ఉండగలుగుతారు. మనం చూసినాం తక్కువ కాలంలోనే వెంకట్ గారు దీర్ఘకాలిక పోరాటం చేస్తారు. వారికి ఉన్న అనుభవం విద్యార్థి దశ నుండి మొదలుకుంటే సరే ఒక లక్ష్యంతో ఒక ప్రజాసేవ కాన్సెప్ట్ తోటి వెళ్తే తప్పనిసరిగా ఐడెంటిటీ ఉంటుంది ఆ రాజకీయ పార్టీలలో. తద్వారా వారికి వచ్చిన పదవి ద్వారా సమాజానికి లేదా తన జాతికి తన కులానికి కూడా కొంత సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కూడా ఇన్స్పైర్ తీసుకున్నాం. అట్లాగే సమాజ సేవలో అసలు జగిత్యాలలో ఒక డాక్టర్ అప్పటికి వెళ్ళి ప్రతి డాక్టర్ ఇప్పుడు అందరు డాక్టర్లు ఫ్రీ అని రాస్తున్నారు. అసలు రోజు సంఘానికి వచ్చే 30-40 ఓపీలలో 25-30 ఫ్రీ ఉంటుండే, 30-40 అప్పటికి వెళ్ళి స్టార్ట్. చిన్నగా మెసేజ్ ఇచ్చినాం. ఏమని చార్మినార్ ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడినారు, అది మరి ఏ విధంగా మాట్లాడారు, తక్కువ మెసేజ్ అవుతున్నారని అందరూ వచ్చినారు. తక్కువ టైం అందరూ స్పందించినారు. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రాంతమైన ఈ దేశమైన ఏదైనా మనం ఆత్మగౌరవం మన కులం లేనప్పుడు కులమే బలమైన ఒక పాత సామెత ఉంది కదా. సరే కొన్ని సందర్భాలలో కులం పట్టించుకోలేని అనే సందర్భాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న సందర్భంలో ఖచ్చితంగా ఏ వ్యక్తి ఏ కులం వారైనా ఎవరైనా ఏ రాజకీయ పార్టీని విమర్శించాల్సిందే, ఖండించాల్సిందే. దాన్ని రాత్రి సంజయ్ గారు ఖండించి పత్రికా ప్రకటించారు. ఈరోజు ఎమ్మెల్సీ గారు సందర్భంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. దొంగంత యూపీఎల్ కృష్ణారావు గారు మంత్రి గారితో మాట్లాడి దానికి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చినారు. బట్ ఇప్పటికీ ఇది అయిపోలేదు. ఎందుకంటే చాలా మంది మనల్ని వేలెత్తి చూపడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మన పని చేసుకుంటూ మన ఉన్నతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆదర్శవంతంగా మన లైఫ్ మన జీవితాన్ని దాన్ని తట్టుకోవాలి. ఏ విధంగా పరిష్కరించుకుందాం, ఏ విధంగా ప్రొటెక్ట్ చేద్దామని పెద్దల సలహాతో ముందుకు వెళ్దాం. బట్ ఏదైనా సరే ఒక సంఘటన మన కమ్యూనిటీ మీద వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యింది కాబట్టి తక్షణం దాన్ని యాక్షన్ తీసుకోగలిగింది. పిసిసి లాంటి సంస్థ కూడా వారికి నోటీసులు ఇవ్వడం జరిగినట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వన్స్ అగైన్ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పల్మూరి సరళ గారు, బోయిపల్లి హరిప్రియ గారు, రైల్వే శ్రీలత గారికి, ఇప్పుడే వెల్మ సంఘానికి బాధ్యతలు అప్పగించి వైదొలిగిన ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మిత్రుడు సోదరులు అధ్యక్షుడు యాచవనేని వెంకటేశ్వరరావు గారికి, తైలేని సాగర్రావు గారు, వారి కార్యవర్గ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి దాదాపు 3 దశాబ్దాల నుంచి ఇక్కడ ఎన్నో మీటింగ్లకు వస్తున్నాం, పోతున్నాం. చాలా పీస్ఫుల్గా జరుగుతాం. కానీ ఇవాళ మీటింగ్ నిన్న జరిగిన ఒక ఘటన కావచ్చు, లేదా ఒక శాసనసభ్యుడు మన వెలమ కులం పైన చేసిన వ్యాఖ్యల పైన వెలమ సామాజిక వర్గం రాష్ట్రమంతా కాదు దేశంలో ఎక్కడున్నా కానీ వారి మనోభావాలు దెబ్బతిన్న సందర్భం. మరి అటువంటి సందర్భంలో ఈనాటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో జరిగిన సందర్భం కావచ్చు, దానిపైన ఇచ్చిన వివరణ గురించి కావచ్చు, యువనాయకుడైన శాసనమండలి సభ్యుడు చాలా బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చి పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఈరోజు మనందరి పక్షాన మాలాంటి వాళ్ళందరి పక్షాన క్షమాపణ కోరి మీ అందరి మాటలు పొందినందుకు వెంకట్ గారికి నేను ధన్యవాదాలు. నేను కూడా విన్న తర్వాత హైదరాబాద్లో ఉండి చాలా బాధ అనిపించింది. కొత్తగా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం బాధ అనిపించి నేను వెంకట్ గారి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వెంకట్ నాకు కొత్త పరిచయమైనా కానీ వాళ్ళమ్మ నా మిసెస్ చాలా క్లోజ్, చొక్కరావు గారి దగ్గర ద్వారా బంధుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళ అమ్మ తరఫున గోపాల కిషన్ తాత గారి తరఫున వాళ్ళ తాత నాకు బాధ. కానీ వెంకట్ నేను కలవలేదు, హైదరాబాద్లో ఉండడం వాళ్ళు. సో నిన్న మాట్లాడుకున్నాం నిన్న గురించి కూడా. ఇక్కడ ఉన్నవారు అనుకోవచ్చు, కొంతమంది రాజకీయంగా విభజించుకున్నప్పుడు మరి మన సంజయ్ అన్న మరి మన అందరం మద్దతు ఇస్తుంది. ఎవరు అన్ని పార్టీలో ఉంటారు, అప్పుడు కొంత నాకు వ్యతిరేకించుకుని ఉంటారు. సహజం రాజకీయాల్లో ఒక కులవంతా కూడా ఒకటే ఉండాలని లేదు. ఎక్కడున్నా కానీ మనం అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ
మన సామాజిక వర్గానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా అన్యాయం జరిగినప్పుడు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. జస్ట్ నిన్ననే మన జగిత్యాలకు సంబంధించిన యువకుడు వివిధ రాజకీయాల కారణాల వల్ల ఒక ఉద్యోగానికి ఇబ్బంది అయింది. నేను కంటిన్యూస్గా ఫాలో చేసి ముఖ్యమంత్రి గారి సలహాదారు వీరనారాయణ రెడ్డి గారితో కృతజ్ఞతలు ఫాలో చేస్తే నిన్న మళ్ళీ ఉద్యోగులు తిరిగి చేరి నాకు ధన్యవాదాలు చెప్పేది వాళ్ళ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తారు. సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోతే ఏమవుతుందంటే అదొక ఉదాహరణ చెప్తా ఉన్నా. నిన్ననే పోయిన మళ్ళా ఉద్యోగం వివిధ కారణాల వల్ల ఈ వాజ్ రీఇన్స్టేటెడ్ ఎస్టర్డే అండ్ జాయిన్ ఇన్ ద జాబ్. అంటే ఈ రకంగా ఇలాగే కాదు, జాబ్ టాపుల్లో దళితులకు రకరకాల కారణాల వద్ద కూడా ఇప్పించినాం. ఇంకొక దగ్గర ఒక దళితుడికి మున్సిపల్లో ఏదో జాబ్ వద్ద కూడా ఇప్పించాం. అంటే ఈ వర్గాల పాటు మన సామాజిక వర్గం వారు కూడా నిరంతరం అందుబాటులో ఉంటాం. నాది వైద్య వృత్తి. వైద్యులు అంటే అన్ని వర్గాలతో కలుపుకుంటాం. మీ అందరూ తెలుసు, నేను జనరల్గా అందరూ కూడా మంచిగా ఉంటే అలా సర్కార్ వల్ల చదివిన. నేను చదివిన వల్ల నాతో పాటు ఇంకొకలే ఉండేవారు మిగతా అన్ని కులాలు. సో నాకు అదే అలవాటు. ఎప్పుడు ఆపరేషన్ చేసినా అన్ని కులాలు ఉంటాం. పేషెంట్ వస్తే ఇదే కులం అనేది అడగం, ఇదేం విమానం అడుగుతాం. అట్లనే మీరందరూ కూడా ప్రేమతోటి నన్ను శాసనసభ్యుడిగా తమ దామోదరని చెప్పినట్టు ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో మరి అది గెలిచినాం. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు వెంకట్ గారు చెప్పారు, జల వెంకట్రావు గారు, చొక్కారావు గారు, వీరు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రులుగా, ఇంకా డిప్యూటీ సీఎంగా చేరి నరసింహరావు గారు పిసిసి ప్రెసిడెంట్ కూడా కాకుండా పీడిత వర్గాల కోసం, మన దొరలు అంటారు, భూస్వాములు అంటారు, మరి అనగారిన వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం ఆనాడు స్వతంత్రం రాకముందు కూడా మన చెన్నమణి రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అజ్ఞాతంలో పోరాడిను. ఎన్నింటిలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా కావచ్చు, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడు. ఇవాళ మనం చూస్తే ఇక నిషేధిత ఆర్గనైజేషన్ మనం ఎక్కువ మాట్లాడారు. మన ముప్పాల లక్ష్మణరావు గారు జగిత్యాల వెల్మ సామాజిక వర్గం చెందిన అలియాస్ గణపతిగా ఇవాళ మొత్తం కుటుంబాన్ని వదిలేసి అజ్ఞాతం ఉన్నారు. సామాజిక వర్గం కూడా ఇదే వెల్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. సామాజిక వర్గాన్ని కులంపై పెట్టి ఎవరు దూషించినా ఎన్ని పరిస్థితులు కూడా సహించేది లేదు. అన్ని వర్గాలకు మనం అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మరి చాలాసార్లు కూడా నేను చెప్పిన ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సభ్యులు వచ్చారు. దాదాపు 4,000 పైన సభ్యత్వం గల మన జగిత్యాల సంఘం రాష్ట్రంలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న సంఘం మీద ఉన్నదంటే అది జగిత్యాల అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాను. మరి ఉన్న వాళ్ళు ఇక్కడ జమీందారులు ఉండి, పెద్ద పెద్ద భూస్వాములు ఉండి, మనం అందరూ హైదరాబాద్ అని అమెరికా పోవడం. ఇక మిగిలిపోయిన వల్ల పోలీస్ పటేల్ మళ్ళీ పటేల్ చేసిన మా ఆటోటంలో కూడా తగ్గుతున్నాం. ఇంకా స్థాయిలో వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మన వాళ్ళు, వ్యవసాయ కూలీలు. మరి అలాంటి సందర్భాల్లో విద్య అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అందుకే అప్పుడు పెద్దలు ఐదు జగన్మోహన్ రావు గారు కావచ్చు, కట్టమిషన్ చొక్కరావంతులు కావచ్చు, నీరు కావచ్చు, మన అప్పుడు ఎడ్యుకేషన్ పాయింట్ పెద్దలు పురుషోత్తమరావు గారు, రామచంద్రరావులు, రాజేశ్వరరావులు, వీళ్ళందరూ అప్పుడు కిషన్ రావు గారు, రాఘవేంద్రరావులు, వీళ్ళందరూ నాయకత్వం ఉన్నప్పుడు కొంత నిధిని జమ చేసుకుంటూ పోతున్నాం. ఇంకా కూడా దాతలు ఎన్ఆర్ఐస్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడిగి విద్యా నిధి మనం ఎట్లా సమకూర్చుకోవాలి. మరి మొన్నటికి మొన్న మనం ఓల్డేజ్ హోమ్ కట్టుకున్నాం. దాని విషయంలో ల్యాండ్ అప్పుడు ఇప్పుడు చెప్పిన జుబ్బల కిషోరావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెడితే ఆ పేపర్లు సరిగ్గా లేవని సెట్ చేయబోతే ఏదో 2 నెలలకే మనం పోతే 3 నెలలకే వచ్చిందన్నట్టు మొత్తం పేపర్ క్యాన్సిల్ అయింది. అప్పుడు అటు వెంకటేశ్వరరావు గారు, ఆనందరావు గారు, ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా కలిసి నా మీద బాధ్యత పెట్టారు. చాలా ఆఫీసులు తిరగడం, మొత్తానికి పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కలవడం, ఆఫీసులో నరేంద్రరావు గారు ఒక ముఖ్యమైన అధికారి ఉండి మన కొండాపురం రవీంద్ర సుఖమయ్యారు. వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆర్డర్ ఇట్లా సంజయ్ కుమార్ రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పి చేయాలి. అంటే మనము మన కులానికే కాదు, ఆనాడు 1976లో గీతా విద్యాలయానికి జాగీయాలంటే కూడా అప్పుడు చొక్కరావు గారు ఇదే కమాండ్ ఏరియా మినిస్టర్ జువాడి దామోదరరావు గారు గీతా విద్యాలయం లాంటి సంస్థ కూడా స్థలాన్ని ఇప్పించారు. 12 ఎకరాలు 50 సంవత్సరాల నుంచి. నేను ఐఎంఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అప్పుడు రమణ గారు, దేవయ్య
మరి ఇంకా చాలా చేయాల్సి ఉంది. అంతకుముందు కూడా పురుషోత్తరాంకులు, రాజేశ్వరాంకులు, రాజేశ్వరాంక మాజీ సీనియర్లు ఇక్కడ ఎంతోమంది దాతలు మోతలు కూడా మనం ఇల్లు లేని పేదవాళ్ళ కోసం మనం ఈరోజు అక్కడ ఒక ఇంటిని నిర్మించుకున్నాం. అక్కడ ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. తర్వాత కాలక్రమేణా మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జగిత్యాల మోతలు కావచ్చు, రోడ్ సైడ్ అట్లే చింతపుట్ట శ్మశాన వాటిలో కూడా రెండు రూమ్లు విత్ బాత్రూమ్ లాంటి కిచెన్ నిర్మాణం చేసి ఇచ్చాం. అంటే ఈ రకంగా మనం మన సామాజిక వర్గాన్ని చేసుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. మరి మళ్ళీ ముఖ్యంగా ముగించే ముందు ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవైతే నిర్మాణంలో ఉండి మనం ప్రారంభించుకున్నామో ఆ ఓల్డేజ్ హోమ్ కూడా ఇంకా కొంత ముందుకు కొనసాగించాలని, దాంట్లో ఇప్పుడే భాగస్వాములైన పెద్దలు, కీర్తిశేషులు, ఇక మా చిన్నారాయణ గారే, నరసింహరావు గారు చించారు కాగా పేరు మీద కుటుంబ సభ్యులు 5 లక్షలు ఇవ్వడం నిజంగా కూడా హర్షణీయం. మరి ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థిని ఎక్కువ పెంచాలి, స్కాలర్షిప్లు ఎక్కువ వేయాలి, మన పిల్లలను చదువు వైపు ఎక్కువగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఓసీలో కొద్దిగా పేదవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వచ్చి ఈ మధ్యలో కొంత ఊరట కలిగింది. అయినా కానీ చదువు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా గ్రామాలలో నివసిస్తున్న ప్రతి వాళ్ళు కూడా, పట్టణంలో వాళ్ళు కూడా ఆ వైపున ఎక్కువగా మనం ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. విషయాలు అర్జెంట్ ఉంది కదా, లేకపోతే నిన్ను అడగకపోదు నేను. ఆహ్వానం మనకి ఇచ్చేసి సంబంధించిన వెంకట తోటూరు గారికి ధన్యవాదాలు. ఇక్కడ